అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 7వ తరగతిలో మొదటి పాఠ్యాంశమైన చదువు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశం సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యంలోని చతుర్థాశ్వాసంలో నుండి గ్రహించబడింది. ఈ కథాకావ్యాన్ని రాసినది కొరవి గోపరాజు. ఇతడు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ అనే ప్రాంతానికి చెందినవాడు. కామాంబిక కసవరాజు ఇతని తల్లిదండ్రులు. కొరవి గోపరాజు పల్లికొండ సంస్థానాధీశుడైన రాణా మల్లన ఆస్థాన పండితుడిగా ఉండేవాడు. మరి వీరు 15వ శతాబ్దానికి చెందినవారు. కొరవి గోపరాజు తెలుగు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం అనే శాస్త్రాల్లో పండితుడిగా ఉన్నాడు. మరి అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. మరి ఈ కథా నేపథ్యాన్ని గమనించినట్లయితే పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇతడు సింహాసనం అధిరోహించేటప్పుడు ఇరువైపులా 16 సాలబంజికలు ఉండేవి. సాలబంజికలు అనగా బంగారం, రత్నాలతో పొదగబడిన విగ్రహాలు. కొన్నిసార్లు ఇవి చెక్కతో నిర్మించిన విగ్రహాలుగా చెప్పబడ్డాయి. దివ్యమైన ఒక్కొక్క సాలభంజిక ఒక్కొక్క కథను చెప్పుతూ ఆ కథలోని నీతిని చెప్పుమని రాజును పరీక్షిస్తూ ఉంటాయి. మరి విక్రమాదిత్యుని తర్వాత భోజరాజు ఉజ్జయిని సింహాసనాన్ని అధిష్ఠించే క్రమంలో 9వ సాలభంజిక మన ప్రస్తుత పాఠ్యాంశ కథను చెబుతుంది. అయితే ఈ కథలో విక్రమాదిత్యుని రాజసభలో త్రివిక్రముడనే పురోహితుడు ఉండేవాడు. అతనికి కమలాకరుడనే తెలివి తక్కువ కుమారుడు ఉండేవాడు. త్రివిక్రముడు తన కుమారుడి గురించి చాలా బాధపడుతూ అతన్ని మందలిస్తూ చదువు యొక్క ఆవశ్యకతను చెప్పడమే మన ప్రస్తుత పాఠ్యాంశ సారాంశము. మరి ఈ పాఠ్యాంశంలో మొట్టమొదటి పద్యము ఒకసారి రాగయుక్తంగా మరొకసారి భావయుక్తంగా చదివే ప్రయత్నం చేస్తాను. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు నప్పురోహితునకు నాత్మజుండగు కమలాకరుండన నవివేకిగలడు. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అప్పురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకిగలడు. ఈ పద్యంలో ఆత్మజుండు అంటే కుమారుడు అని అర్థం, అవివేకి అంటే తెలివి తక్కువవాడని అర్థం. మరి ఈ యొక్క భావాన్ని కనుక గ్రహించినట్లయితే విక్రమార్కుడు అనేటువంటి మహారాజు యొక్క రాజసభలో భట్టి అనే మంత్రి, గోవిందచంద్రుడనే సైన్యాధ్యక్షుడు, త్రివిక్రముడనే పురోహితుడు ఉండేవారు. మరి ఆ పురోహితునికి కమలాకరుడనే తెలివి తక్కువ కుమారుడు ఉండేవాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. మరి ఈ పాఠంలో 2వ పద్యం కనుక చూసినట్లయితే ఆ కమలాకరుండా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మదిన్ బొదలంగా వివేకము పుట్టింప దండ్రి వెరవున దూరెన్. ఆ కమలాకరుండు ఆ కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మదిన్ పొదలంగా వివేకము పుట్టింపన్ తండ్రి వెరవున దూరెన్. మరి ఈ యొక్క పద్యాన్ని కనుక గమనించినట్లయితే ఈ పద్యంలో కమలాకరం అనగా జలాశయం అని అర్థం. అనగా కమలాలు అనే పుష్పాలకు ఆశ్రయమిచ్చేది అని అర్థం. అయితే ఈ కమలాకరుడు జలాశయములోని నీరు ఎలా కదలిక లేకుండా ఉంటుందో ఈ కమలాకరుడు కూడా అలానే ఉంటాడు అని ఈ పద్యం యొక్క భావం. ఇలాంటి కొడుకును చూసి తన మనసులో పుట్టెడు దుఃఖం పొంగి పొరలగా కొడుకును వివేకిని చేయాలని ఈ విధంగా మందలించాడు. మరి మరొక పద్యాన్ని కనుక చూసినట్లయితే చుట్టములకు దలిదండ్రులకెట్టి ఎడన్ బ్రియం నెరపనెడపని చదువుల్ గట్టిగా నిరంగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మి
చుట్టములకు తల్లిదండ్రులకు ఎట్టి ఎడన్ ప్రియము నెరపనెడపని చదువుల్ గట్టిగా ఎరంగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మీ. బంధువులకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు నేర్వని కొడుకులు పుట్టడం ఆ వంశానికి తెగులు పుట్టడం లాంటిదని ఆ తండ్రి కొడుకుతో బాధపడుతూ చెబుతాడు. మరొక పద్యాన్ని కనుక చూసినట్లయితే, వినుముత్తమ మగు పుట్టువు గనుపట్టెడు నట్టి రూపుగల మోదుగుంబూవును మూర్ఖుండును బ్రబలెడు వనమున భవనమున దగిన వాసన గలదే. వినుము ఉత్తమ మగు పుట్టువు కనుపట్టెడు అట్టి రూపుగల మోదుగున్ పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే. అడవిలో మోదుగు పువ్వు ఎంతో ఆకర్షణీయముగా ఉంటుంది, కానీ ఆ పువ్వు సువాసనలు వెదజల్లలేదు. అలాగే మంచి రూపమున్న మూర్ఖుడు కూడా కుటుంబంలో వెలుగును ప్రసాదించలేడు అని ఈ పద్యం యొక్క భావం. మరి ఇది చదువు అనే పాఠ్యాంశానికి చెందిన మొదటి భాగం. తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.